హాయ్ హలో నమస్తే అందరికీ బాగున్నారా? నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. ఇప్పుడు వచ్చి మనం 39 సైజ్ బ్లౌజ్ చిన్న చిన్న ఇంపార్టెంట్ టిప్స్తో మన స్టైల్లో చెప్పుకోబోతున్నాం. ముందుగా లైనింగ్ క్లాత్ని ఐరన్ చేసుకోవాలండి. నేను వచ్చి రెండు వచ్చి లైనింగ్ క్లాత్స్ ఐరన్ చేస్తున్నాను. టూ బ్లౌజెస్ ఇచ్చారనమాట ఒక కస్టమర్ వచ్చి. సో ఎట్ ఏ టైం 2 బ్లౌజెస్ కట్ చేయబోతున్నాను అనమాట ఇప్పుడు నేను మీకోసం. ఈ ముందుగా అయితే ఈ రకంగా మనం ఐరన్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్స్ని ఐరన్ చేసేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇన్ జనరల్గా నార్మల్గా లైనింగ్ క్లాత్స్ వచ్చి ఇలాగుంటాయి అన్నమాట. సో ఇది వచ్చి మనకి 39 సైజ్ కాబట్టి మనకి హ్యాండ్స్కి సరిపోదు, జాయింట్లు పడతాయి. అలా పడొద్దు, బ్లౌజ్ అంతా నీట్గా రావాలనుకుంటే ఈ రకంగా మడత వేసుకోవాలి. ఇక్కడ పట్టీ కనిపిస్తుంది చూడండి, అది వచ్చి డౌన్కి రావాలి. అక్కడ వచ్చి మనం బ్యాక్ పార్ట్ పెడతామన్నమాట, బ్యాక్ కటింగ్ చేస్తామన్నమాట. సో ఆన్ ఫోల్డ్ వచ్చి మన సైడ్ ఉండాలి, ఓపెన్ వచ్చి మీ సైడ్ ఉంది. సో అదే విధంగా ఇంకో లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని దాని మీద పెట్టేసుకోవాలి. సేమ్ ఎక్కడ మిస్ అవ్వకుండా 2 ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మా అమ్మాయి వచ్చి చాక్ పీస్ అది ఇదని చూపించుకుంటూ వెళ్తుందండి మా పాప. సో చూడండి, ఈ పట్టీ వచ్చి చూసుకోండి, ఇది చూసుకొని అది డౌన్కి వచ్చేలాగా చూసుకోండి అనమాట. అలా సరి చేసేసుకోండి క్లాత్ని మొత్తం. మీరు అలా నీట్గా సరి చేసేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కటింగ్ నేను చూపించబోయేది చాలామంది చాలా విషయాలు చెప్పరండి మనకి ఎలా చేసుకోవాలో. ఇది బిగినర్స్కి మాత్రమే. సో ఎక్కడ ఏ మిస్టేక్ రాకుండా నేను ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అందరికీ బాగా కుదురుతుంది, ఎగ్జాక్ట్ కట్ చేసేస్తారు, డాట్లే కదా అని అనుకుంటారు. కాదండి, దానికి ఒక చిన్న చిన్న టిప్స్ అనేవి మనకు ఉంటాయి. అవి ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న చిన్న దగ్గరే బ్లౌజ్ అంతా పాడైపోతుంది, చిన్న చిన్న ప్లేసెస్లో. దానికి మాత్రం చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలండి. ఈ విధంగా ఐరన్ చేసేసుకొని సెట్ చేసేసుకోండి ముందైతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎవరు చేయట్లేదు చూడండి, చూస్తున్నారు కానీ లైకులు కూడా పెట్టడం లేదండి. ఈ విధంగా మనం ఎల్ షేప్ స్కేల్ తీసుకుందాము. ఎల్ షేప్ స్కేల్ అయితే మెయిన్ బిగినర్స్కి కావాలండి, తీసుకోండి కంపల్సరీగా, చాలా అవసరం వస్తుంది. ఇలా 2 లైనింగ్ క్లాత్లు సరిగా ఉన్నాయా లేదా కింద పైన చెక్ చేసుకోండి, డౌన్లో ఎగ్జాక్ట్ పెట్టుకున్నామా లేదా అనేసి. ఇది వచ్చి మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఇది వచ్చి 39 సైజ్ ఉంది. చూసుకోండి అంతా కరెక్ట్గా ఉందా లేదా, నీట్గా ఉందా, కరెక్ట్గా ఉందా అని ముందుగానే మనం కస్టమర్ని అడగాలండి. మీకు ఏమైనా డిఫాల్ట్ ఎక్కడైనా ఉందంటే ముందే చెప్పండి అని మనం కస్టమర్స్ని కూడా మనం అడిగి తెలుసుకోవాలన్నమాట. అడిగి తెలుసుకుంటే వాళ్ళు మనకు చెప్తారనమాట, ఇక్కడ ఉంది అక్కడ ఉంది, చంకల్లో టైట్ ఉంది, అలాంటి మాటలు మాట్లాడతారనమాట. ఇవన్నీ చెప్తారు మనకి వాళ్ళ పాయింట్లు. అవి చెప్పేటప్పటికి మనం అవన్నీ రాసుకొని పెట్టుకోవాలి పేపర్లో, వాళ్ళ డిఫాల్టింగ్ ఏంటి అనేది. ఓకే, ఎల్ షేప్ స్కేల్ తీసుకొని కింద మార్క్ వేసుకున్న తర్వాత పైన ఇంకో మరో లైన్ వేసుకోవాలండి ఖర్చు కోసం. ఇప్పుడు లెంత్ చూసుకోండి, బ్లౌజ్ లెంత్ వచ్చి 13.5 అండి. కానీ కస్టమర్ ఏమన్నారంటే ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు లెంత్. సో ఇప్పుడు మనం 14 ఇంచెస్ తీసుకుందాము. అటు 2 సైడ్లో తీసేసుకొని లైన్ వేసేసుకోండి, అండ్ ఇంకో లైన్ పైన వేసుకొని. ఇది వచ్చి మనకి ఖర్చు అనమాట, సీమ్ అలవెన్సెస్ అంటారు దీన్ని. మనం ఈ రకంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆది బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి మెజర్ చేసుకుందాం. వన్ సైడ్ వచ్చి ఎంత ఉంది అంటే చంక దగ్గర నుంచి ఉక్కుల పట్టి వరకు చూసుకోవాలి ఎంత ఉంది ఎగ్జాక్ట్గా. అంటే అది 9.75 వచ్చింది. ఓకే, అదే విధంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే వన్ సైడ్ అలా వచ్చింది కదా, మళ్ళీ క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చి 39 సైజ్ బ్లౌజ్ అనమాట. ముందు రాసి పెట్టేసుకోండి మీరు సైజు. సో ఇప్పుడు చంక దగ్గర నుంచి ఉక్క పట్టి వరకు చూసుకున్నాం కదా, అది వచ్చి 9.75 వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా బ్యాక్ సైడ్ 2 చూసుకొని కొంచెం నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత వచ్చింది, సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట, క్రాస్ చెక్. సో నా లెక్కలో అయితే ఎగ్జాక్ట్గానే వచ్చిందండి, సరిపోయింది.
నో ప్రాబ్లం. 9.75 అనమాట. అంటే 39 డివైడెడ్ బై 4 చేస్తే 9.75 అనమాట. సో ఎగ్జాక్ట్ ఉంది. మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం ఉందా లేదా అనేది. 1కి 2 సార్లు చూసుకుంటేనేనండి బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది. హడావిడిగా ఏదో కట్ చేసామా కుట్టేసామా అంటే బాగోదు. చాలా నీట్గా వచ్చిందా లేదా కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. మెయిన్ థింగ్ మనకు కావాల్సినది. ఒక్కసారి వాళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది అన్నారు అనుకోండి, మనం ఎక్కడికో ఎగిరిపోతాం. అంత హ్యాపీగా అనిపిస్తుందండి మైండ్ సెట్ మనకి. సో 39 సైజ్ బ్లౌజ్ ఇది, అంటే పెద్ద బ్లౌజేనండి. అందుకని నేను ఆ రకంగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట లైనింగ్ క్లాత్. సో రాసేసుకుందాము. అప్పర్ చెస్ట్ 39. ఓకే. లోయర్ చెస్ట్ ఎంత ఉందనేది ఇప్పుడు మనం ఒకసారి మెజర్ చేసుకుందాం. లోయర్ చెస్ట్ 1, వెస్ట్ 1, ఆర్మ్ 1, హ్యాండ్ లెంత్, హ్యాండ్ రౌండ్, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఇప్పుడు చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి తీసి ఇందాక అప్పర్ చెస్ట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు లోయర్ చెస్ట్ చూసుకుందాం. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా రాసేసుకోండి. చూసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్. సాగదీయకూడదండి, మామూలుగా పెట్టేసుకోండి సాగదీయకుండా. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూడండి. 10.25. ఓకే, 10.25 వచ్చింది. సో 42 అండి మనది లోయర్ చెస్ట్ వచ్చి. అప్పర్ చెస్ట్ 39 అయితే లోయర్ చెస్ట్ వచ్చి 42. ఇప్పుడు వెస్ట్ చూస్తాం. వెస్ట్ వచ్చి 33 రాసుకోండి. ఓకే. ఇప్పుడు వచ్చి హ్యాండ్ లెంత్ చూద్దాము. ఆర్మ్ చూసుకుందాం. చంక డౌన్ ఎంత ఉంది అక్కడ ఎగ్జాక్ట్గా మార్క్ ఉంది చూడండి. వాళ్ళు మనం కుట్టేసాం కదా, జాయింట్ వేసిన కుట్టు దగ్గర నుంచి షోల్డర్ వరకు పట్టుకోవాలి ఎగ్జాక్ట్గా. మరీ ఎక్కువ సాగదీయకూడదు బ్లౌజ్ని. షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు మామూలుగా చూసుకుంటే ఎంత ఉంది చూడాలి. అప్పుడు 9.2 వచ్చింది. 9.2 రాసేసుకోండి. ఓకే. ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూద్దాం. హ్యాండ్ లెంత్ వచ్చి 6.5. హ్యాండ్ రౌండ్ ఎంత ఉందంటే 7.5. ఓకే. ఈ విధంగా మనకి కొన్ని లెక్కలు అయితే వచ్చేసాయి బ్లౌజ్ల నుంచి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఒకసారి చూసుకుందాం. బ్యాక్ నెక్ ఎంత ఉందనేది ఈ రకంగా చక్కగా ఫోల్డ్ చేసుకొని నీట్గా సెట్ చేసుకొని బ్యాక్ నెక్ చూసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చి 9.5. కెమెరాని పద్దాకలు చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎగ్జాక్ట్గా చేస్తున్నానా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తున్నట్టుందండి, సారీ. 9.5 అంటే బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చి 6.5 ఫ్రంట్ నెక్. సో అన్ని క్యాలిక్యులేషన్స్ మనకు వచ్చేసాయి. దీన్ని బట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేయబోతున్నామండి. ఇప్పుడు మనం దీన్ని డివైడెడ్ బై 4 చేసుకుందాము బ్లౌజెస్ని. అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, వెస్ట్, ఆర్మ్ ఇవన్నీ చూసుకోవాలండి. ఇప్పుడు అప్పర్ చెస్ట్ డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9.75. లోయర్ చెస్ట్ డివైడెడ్ బై 42 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 10.25. వెస్ట్ 33 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 8.25. ఓకే. ఆర్మ్ వచ్చి 9.2. అంటే మనము షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ డౌన్ కూడా అలాగే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చి 5.5 అండి, ప్లస్ ½ ఇంచ్ సీమ్ అలౌన్స్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 6 తీసుకుందాం ఆర్మ్ డౌన్ కూడా. ఓకే. ఇప్పుడు అదే చంక డౌన్ వచ్చి 6, సేమ్ ఇది కూడా 6కి పెట్టేసుకోవాలి. చెస్ట్ లైన్ దగ్గర చెస్ట్ వచ్చి 9.75, అక్కడ ఒక లైన్ ఇచ్చుకోండి. వెస్ట్ వచ్చి 8.25 ప్లస్ 1 ప్లస్ 1.5 సీమ్ అలౌన్స్ అనమాట. 1 ఎందుకంటే డాట్స్ కోసం, సీమ్ అలౌన్స్ యాజ్ యూజువల్గా కుట్టడానికి 1.5. ఓకే. ఈ విధంగా చూసుకుంటూ ఉండాలండి. ప్లీజ్
సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి. ఇప్పుడు ఈ లైన్ జాయిన్ చేసుకుందాం. ఓకే, ఈ రకంగా చూసుకొని జాయింట్లు ఈజీ ఉంటుందండి, టెన్షన్ ఏం లేదు. మీరు చాలా టెన్షన్ పడతారు బిగినర్స్. సో ఈ రకంగా మీరు చూసుకోవాలి. 39 చెస్ట్ వాళ్ళకి 5.5 తీసుకుంటే సరిపోతుంది. సీమ్ అలౌన్స్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ లైన్ నుంచి మనం ఇంకొక 1 లైన్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ పైనుంచి కిందికి జాయింట్ వేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ నుంచి షేప్ స్కేల్ తీసుకొని రౌండ్ వేసేసుకోండి. ఇప్పుడు 9.2 వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. రావట్లేదు, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాము. ఒకసారి చూసుకుందాము కరెక్టా కాదా అనేసి. సో కరెక్టే, 9.25 వచ్చిందా అనేది చూసుకోవాలి. అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలండి. అంత ఈజీగా కట్ చేయకూడదు, అన్నీ ఎగ్జాక్ట్గా వస్తేనే బ్లౌజ్ కూడా చాలా నీట్గా వస్తుంది. సో కింద ఒక చిన్న షేప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. అయినా కూడా ఒక 2 పాయింట్స్ తగ్గుతుంది. 9.2కి 9 వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే ఒక 2 పాయింట్స్ కిందకి డౌన్ లైన్ వేసుకుందాం. దీనిలో టెన్షన్ ఏం లేదు, కంగారు పడేది కూడా లేదు. ఎంత ఉంది దాన్ని బట్టే మనకు వస్తుంది, మనం ఏం టెన్షన్ పడొద్దు. దీనికి మీకు ఈ క్యాలిక్యులేషన్స్ కూడా ఎప్పుడో ఒకసారి చార్ట్ పెడతానండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. చార్ట్ కావాలంటే నేను చార్ట్ కూడా మీకోసం ప్రిపేర్ చేసి పెడతాను. ఇప్పుడు 9.25 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్. సో 1-2 లైన్స్కి కింద దింపడంతో ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఎందుకంటే ఇది 39 సైజ్ బ్లౌజ్ కాబట్టి మాత్రం వాళ్ళకి మజిల్స్ ఉంటాయి కాబట్టి చంకలో ముడత అది కూడా రాదండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. ఓకే, అది 6.2 తీసుకున్నాం. ఓకే, అందుకని 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది, అది కూడా రాశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. పైన 1.5 ఇంచెస్ యాజ్ యూజువల్ తీసుకోవాలి, ఖర్చుకి సరిపోతుంది. అంతే, అయిపోయింది ఇప్పుడు. ఓకే, నెక్ విడ్త్ వచ్చి 2.3 తీసుకున్నానండి. 2.3 చాలు, సరిపోతుంది వీళ్ళకి. నెక్ విడ్త్, బ్యాక్ నెక్ వచ్చి 9.5, క్రాస్లో 9.5 తీసుకున్నాను. ఈ రకంగా 9.5 తీసుకోండి. అండ్ మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి. ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ బ్లౌజ్తో కరెక్టే వచ్చింది. అదేవిధంగా మళ్ళీ ఒకసారి స్ట్రైట్గా చూస్తే 9 ఇంచెస్ వస్తుంది. క్రాస్ 9.5 వచ్చినప్పుడు స్ట్రైట్లో 9 ఇంచెస్ వస్తుంది. ఆ విధంగా లైన్ వేసేసుకోండి, ఎందుకంటే మీకు నీట్గా వస్తుంది. అప్పుడు పైన 2.3 తీసుకునేందుకు కింద కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుందాం. 2.3 పైన తీసుకున్నప్పుడు నెక్ పై షోల్డర్ దగ్గర కింద కూడా 3.3 తీసుకుందాం, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు షేప్ స్కేల్ తీసుకొని మంచి రౌండ్ ఇచ్చేద్దామండి. రౌండ్గా వేసేసుకోండి. బిగినర్స్ మీరు షేప్ స్కేల్ కూడా తీసుకోవాలండి. మీకు ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఉంటేనే మీకు బ్లౌజ్ ఈజీగా కట్ చేయడానికి వస్తుందండి. నెక్ వచ్చి 9.5, సీమ్ అలౌన్స్ వచ్చి 1.5. సో వీల్ మార్కర్ తీసుకొని వీల్తో మనం మార్క్ చేసుకుందాం. ఓకే, ఈ ఎల్ షేప్ కూడా ఇప్పుడు ఎల్ ఉంది కదండి, ఆర్మ్ డౌన్ ఎల్, అది కూడా మీరు వీల్ మార్కర్ తోటి షేప్ ఇచ్చేయాలండి. ఎందుకంటే మనకి కింద టూ లైనింగ్ క్లాత్స్ ఉన్నాయి కాబట్టి కింద కూడా నీట్గా మార్క్ పడిపోతుంది అనమాట మనకి, లేదంటే చాలా కష్టం అయిపోతుంది. ఈ విధంగా నెక్ లైన్ కూడా ఇచ్చేసుకోండి వీల్ మార్కర్ తోటి. ఇచ్చేసిన తర్వాత దీన్ని చూసుకోండి ఒకసారి. ఇప్పుడు చాలామంది షోల్డర్ డ్రాపింగ్ ఉందంటున్నారు కాబట్టి నెక్ ఒకవేళ ఎక్కువైంది అనుకోండి, ఈ రకంగా లైన్ వేసేసుకోండి, క్రాస్ లైన్. అలా వేసుకుంటే నెక్ డ్రాపింగ్ ఉండదు. ఎలాగో బ్లౌజ్ కుట్టేటప్పుడు అక్కడ కొంచెం క్రాస్ కొడతాం కాబట్టి ముందుగానే మనం తీసేసుకుందాం ఆ లైను. ఓకే, ఇలా క్రాస్ చెక్ చూసుకుంటూ ఉండాలండి. 6.2 ఎగ్జాక్ట్ వేసామా లేదా, కొంచెం లైన్ నాకు తేడా వచ్చినా నాకు తెలిసిపోతుంది అనమాట, నేను కరెక్ట్ వేసానా లేదా. కటింగ్ చేసేటప్పుడు కొలిచేటప్పుడు అర్థమైపోతుంది అన్ని విషయాలు. ఇలా క్రాస్ చెక్ 1కి 2 సార్లు చూసుకోవడం తప్పు లేదు. మనం ఎంత బాగా కొడితే కస్టమర్ అంత సాటిస్ఫాక్షన్ అవుతారండి. మీరు కష్టం అని ఎప్పుడు అనుకోవద్దు, ఎంత వర్క్ హార్డ్ చేస్తే అంత రిజల్ట్స్ మనకి ఎగ్జాక్ట్ వస్తాయి అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కస్టమర్ చాలా బాగుంది అన్నప్పుడు అన్నం కూడా తినాలనిపించదు. లెక్క ప్రకారం అయితే అంత హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ మార్క్ వేసేసుకోండి, లేదంటే క్రాస్లో కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేసి హాఫ్లో పెట్టేసుకొని మనం ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. ఆ మార్క్ నుంచి ఈ 39 సైజ్ వాళ్ళకి 4 ఇంచెస్ పెట్టేసుకోండి.
లెంత్ వచ్చేసి ఓకే 4 ఇంచెస్ పెట్టేసుకొని ఇటు పావు అటు పావు లైన్ వేసేసుకొని మార్కర్లో వీల్ మార్కర్తో లైన్ వేసేసుకోండి. ఈ క్రాస్ అయితే కట్ చేసి పెట్టుకోండి, లెక్క దగ్గర కట్ చేయకండి, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కాబట్టి. ఓకే, ఈ రకంగా మనకి బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోయిందండి. చూడండి, క్రాస్ లైన్ ఇచ్చాను, చాలా బాగుంటుంది. నెక్ కొట్టేటప్పుడు కూడా ఎవరికి షోల్డర్ డ్రాపింగ్ అనే కంప్లైంట్ ఉండదు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ కింద వేసిన బ్లౌజ్ పీస్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, చూడండి వీల్ మార్కర్తో ఎంత బాగా అచ్చులు పడిపోయినాయో. అలా పడిపోతే మనకి టెన్షన్ ఉండదండి, నెక్స్ట్ కొట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నేను అంటే ఇలా ఈ విధంగా నేను క్లాత్ వేసుకుంటానండి. ఫ్రంట్ పార్ట్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. నాకైతే ఇలా అయితే నాకు క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వదు అనిపించదు కాబట్టి నేను ఈ విధంగా ఫ్రంట్కి ఇటువైపు వేసుకుంటాను అనమాట. చాలామంది ఇటువైపు కూడా తిప్పి వేసుకుంటారు, కానీ నాకు ఇట్లనే బాగా అనిపిస్తుంది. నాకు ఇట్లా అలవాటు అయ్యింది, నాకు ఎందుకో బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది. ఇలా 4 లేయర్స్ కరెక్ట్గానే లేదా చెక్ చేసుకున్న తర్వాత ఇది ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా ఇలా పెట్టాలన్నమాట. అవి 4 లేయర్స్ ఎగ్జాక్ట్ ఉన్నాయా, కార్నర్స్ చూసుకోండి ఒకసారి. చూసి ఇటు కూడా చూసుకోండి, ఎక్కడ చూడండి, ఎక్కడ కానీ ఖర్చు పడట్లేదు, ఎక్కడ కానీ మనకి క్లాత్ ఎక్స్ట్రా అనేది యాడ్ అవ్వట్లేదు, మొత్తం మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి మార్క్ వేసేసుకోండి చాక్ పీస్ తోటి. అవుట్లైన్ టోటల్ బ్లౌజ్ అంతా అవుట్లైన్ గీసేసుకోండి. ఈ విధంగా అవుట్లైన్ ఇచ్చేస్తే మనకు చాలా బాగుంటుంది. ఈ సైడు వెనక్కి వెళ్ళిపోయింది కెమెరా. ఈ విధంగా అవుట్లైన్ వేసేసుకోవాలండి మొత్తం బ్లౌజ్ మొత్తం. ఇప్పుడు వీల్ మార్కర్ తీసుకొని మనం ఎల్ షేప్ అయితే గీసామో ఆమ్ దగ్గర అది మళ్ళీ ఒకసారి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మనకి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్ లైన్ కూడా మంచి ఒక మార్క్ వేసుకొని దాన్ని బట్టి నెక్ కట్ చేయొచ్చు. ఈ విధంగా చేస్తే చూసారు ఎంత బాగా లైన్ పడిపోయిందో. అందుకనే బిగినర్స్ కంపల్సరీ వీల్ మార్కర్ తీసుకోండి, బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలో, టూల్స్ కావాలో అవి కూడా పెడతాను నేను మీకు. ఇప్పుడు వచ్చి మనకి డాట్ లెంత్ ఎంత వస్తుందో అది కూడా చూసుకుందాము. సీమ్ అలౌన్స్ వదిలేద్దామండి. వదిలేసి నెక్ లెంత్ డాట్ లెంత్ వచ్చి 11.25 వచ్చిందండి. అండ్ డౌన్ వచ్చి 14 ఇంచెస్కి తీసుకోండి. 11.25 అండ్ కింద 14, అంటే దాని మధ్యలో ఎంత వచ్చిందనేది చూసుకోవాలండి. 11.2 నుంచి 14 3 పాయింట్ చేంజ్ ఎంత వచ్చిందనమాట. అక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. ఇది 14 వచ్చింది, టోటల్ కిందకి 14 అండి. డాట్ కుట్టు దగ్గరకు వచ్చేసరికి 11.5. ఇప్పుడు మనకి 39 ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి మనము 4.2 విడత తీసుకుందాం. ఓకే, డాట్ విడత వచ్చి 4.2. ఎందుకంటే 4.2 ఎందుకు తీసుకుంటున్నానంటే మనము ఇక్కడ ఖర్చు అనేది వదలటం లేదు. ఓకేనా అండి. 4.2 39 సైజ్ వాళ్ళకి మనకు 4.2 తీసుకుంటే బాగుంటుంది కింద. ఎందుకంటే ఇక్కడ మనము అది వదలటం లేదు, షేప్ పట్టికి కాజా పట్టికి క్లాత్ మనము సీమ్ అలౌన్స్ వదలట్లేదు కాబట్టి అందులో ఆ ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని 4.2 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అప్పర్ బ్రెస్ట్ 39 అయినప్పుడు లోయర్ బ్రెస్ట్ 42 అండి. దాన్ని డివైడెడ్ బై 4 చేస్తే 10.25 ప్లస్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 10.5 తీసుకోండి, బాగుంటుంది. 10.5 తీసుకున్న తర్వాత ఇది వచ్చి 1.2 తీసుకోండి. మనకి 1.2 సరిపోయిందా లేదా అది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ముందైతే నెక్ వేసేసుకుందాం. 6.5కి మార్క్ వేసేసుకుందాం. 6.5 నెక్ వచ్చి ఇలా ఈ రకంగా లైన్ వేసేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి వేసేసుకొని షేప్ స్కేల్ తీసుకొని షేప్ ఇచ్చేయండి, రౌండ్ షేప్ నీట్గా. ఇలా నీట్గా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 వచ్చింది. ఆ 3 నుంచి మళ్ళీ చూస్తే మనకి 8.2 రావాలి వెస్ట్. సో 8.2 వచ్చిందా రాలేదా అక్కడికి లైన్ వేసుకున్నాము. ఇప్పుడు మనకి సెట్ అవుతుందా చూసుకోవాలి. 3.5 3.3 8.2 వచ్చింది. 3.5 నుంచి చూస్తే వచ్చిందా లేదా చూసుకుందాం. సో మనకి 8.2 దగ్గర ఆ 3
లైన్ వేసేసుకోండి ముందైతే 1.2 1.2 ఇది 3.5 వేసుకున్న తర్వాత ఆ 3 ఇప్పుడు ఆర్మ్ లైను, లోయర్ బ్రెస్ట్ లైను, వెస్ట్ లైను 3 లైన్లు కలవాలండి. కలవకపోతే మళ్ళీ మనం చూసుకోవాలి. ఇవే చిన్న చిన్న పాయింట్స్ అంటాను కదా, ఇవి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. లేదంటే మధ్యలో బ్రెస్ట్ అంతా క్లాత్ అంతా పట్టేసి, బ్రెస్ట్ అంతా పట్టేసి కంప్లైంట్స్ వస్తాయి. సో మనం అది మెయిన్ థింగ్ అండి, అది చూసుకోవాలి. సో 1.2 1.2 కాకుండా 1.3 1.3 దగ్గర పెట్టుకొని ఇక్కడ 3 ఇంచెస్కి చూసుకోండి. ఇప్పుడు 8.2 ఎక్కడికి వచ్చిందో చూసుకోండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఈ రకంగా పెట్టి ఆ రకంగా చూసుకోవాలి. సో 3.2 కాకుండా 3.3, ఓన్లీ 3 ఇంచెస్కి. ఓకే, అది 1.1 రైట్, 1.5 1.5. ఇప్పుడు చూడండి, మూడు పైన అప్పర్ బ్రెస్ట్, లోయర్ బ్రెస్ట్, వెస్ట్, ఈ 3 డాట్స్ కలవాలి. అలా అయితే ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ అనేది బాగా కూర్చుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ మనము అంటే 1.2 కదా తీసుకున్నాం. సో 1.3 1.4 1.4 తీసుకున్నాం. ఇక్కడ పెంచేసుకోవాలి ఈ రకంగా, అక్కడ పెంచేసుకొని 1.4 1.4 రైట్, 1.5 1.5 రైట్, 3 ఇంచెస్ నుంచి 8.2 ఇలా క్రాస్ చెక్ ఎన్నిసార్లు చూసుకున్నా మనకి ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్ వస్తేనే బ్రెస్ట్లో, చెస్ట్లో బ్లౌజ్ అనేది బాగా కూర్చుంటుందండి. లేదంటే పట్టేస్తుంది. అది మీరు చూసుకోవాలి కంపల్సరీగా. ఇట్లా 1.5 1.5 తీసేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ లైన్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉక్కుల పట్టి వరకు క్రాస్ లైన్ ఎంత వచ్చిందో చూసుకోండి. అది 8.2 వెస్ట్ అండి. చూడండి, ఆ 3 లైన్స్ కలవాలి. అది 10.5 లోయర్ బ్రెస్ట్. ఓకే, ఇక్కడ నుంచి 1.5 1.5 సీమ్ అలౌన్స్ తీసేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ మాత్రం మనం చూసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం షేప్ పట్టి తీసుకుందాము. ఇప్పుడు క్రాస్ ఇచ్చేసేయండి. ఇది 1 పాయింట్ షేప్ పట్టి మార్క్ కూడా వేసుకున్నాం. 1.5 అక్కడనేమో 2 ఇంచెస్. ఓకే, ఇక్కడ చిన్న షేప్ ఇచ్చేసేయండి, ఎందుకంటే షేప్ అనేది చాలా బాగా కూర్చుంటుందండి మనకి. ఓకే, ఈ విధంగా లోతు ఇచ్చేసేయండి. ఈ విధంగా లోతు ఇచ్చేస్తే చాలా నీట్గా కూర్చుంటుంది. ఈ రకంగా క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ నీట్గా గీసుకోవాలండి. ఈ రకంగా కనుక మనము క్యాలిక్యులేట్ చేసి బ్లౌజ్ కట్ చేస్తే బాగుంటుంది. పైనుంచి కింది వరకు 6 వచ్చిందండి, మధ్యలో 3 అనమాట. 3కి డౌన్లో తీసుకొని 2.5కి మార్క్ వేసేసుకోండి. ఓకే, ఇది వచ్చి మధ్యలో డాట్, ఈ విధంగా డాట్ వేసేసుకోండి. అదేవిధంగా 50% చూసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇట్లా స్ట్రైట్ లైన్ వేసేసుకొని ఇది వచ్చి 3 ఇంచెస్ అలా వేసేసుకోండి. ఎక్కువ క్లమ్జీగా చేయొద్దు, ఎందుకంటే బ్లౌజ్ వచ్చి చాలా షార్ప్ వస్తుంది. అది చాలామంది ఇష్టపడరండి ఆ రకంగా. ఇది 2.5 లెంత్ తీసేసుకున్నాము. ఓకే, ఇది ఈ రకంగా షేప్ వేసేసుకోండి. షేప్ వేసేసుకున్న తర్వాత ఇది వచ్చి 3 ఇంచెస్. చలో, అది 1కి దానికి ఎగ్జాక్ట్గా గ్యాప్ చూసేసుకోవాలండి. మీరు చూసేసుకున్న తర్వాత ఈ విధంగా వేలు మార్క్ తీసుకొని మార్క్ వేసేసుకోండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చూస్తాను. ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. క్రాస్ చెక్ క్యాలిక్యులేషన్ త్రూవే కట్ చేసుకోవాలి, బాగుంటుంది. లేదంటే ఆది బ్లౌజ్ ఉంటే దాన్ని పెట్టిన చూసుకొని అప్పర్ బ్రెస్ట్ లోయర్ బ్రెస్ట్ అయితే కంపల్సరీ తీసుకొని అప్పర్ బ్రెస్ట్ లోయర్ బ్రెస్ట్ వెస్ట్ 3 కలిసేలాగా లైన్స్ రావాలి. అలా వస్తేనే బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్గా కూర్చుంటుందండి. లేదంటే బ్రెస్ట్ పాయింట్ షేప్ దగ్గర మొత్తం పట్టేస్తుంది. ఇది అయితే 110% క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. ఓకేనా అండి? ఎవరు లైక్ చేయటం లేదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు, క్లారిఫై చేస్తాను నేను మీకు. కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, నేను దాని త్రూ మీకు క్లియర్ చేస్తాను మీకు. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి బ్లౌజ్. చూసారా డౌన్ ఎంత బాగా వచ్చిందో. మీరు మళ్ళీ బ్లౌజ్ పెట్టేటప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ముందుగానే డౌన్ వచ్చింది. ఈ విధంగా కనుక కట్ చేసుకుంటే నెక్ డ్రాపింగ్ కూడా ఉండదండి మీకు బ్లౌజు.
ఈ చిన్న చిన్న టిప్స్ అందరూ చెప్పరండి. ఇలాంటి చిన్న చిన్నవి చెప్పరు. పైన అలా చెప్పేసి మీకు వీడియోస్ పెట్టి చూపించేస్తున్నారు కానీ ఇలా చిన్న చిన్నవి అప్పర్ బ్రెస్ట్ లోయర్ బ్రెస్ట్ దగ్గర మాత్రం ఎవరు సరిగా చెప్పటం లేదు. ఈ విధంగా మీరు క్రాస్ చెక్ అయితే చేసుకోవాల్సిందే. చూసారా మార్క్స్ ఎలా పడిపోయాయో. బిగినర్స్ ప్లీజ్ మీరు వీల్ మార్కర్ అయితే తీసుకోండి. కంపల్సరీగా అది ఉండాల్సిందే మీకు. అది ఉంటేనే మీకు ఆ విధంగా మార్కులు పడిపోతాయండి. ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఇవి కూడా 2 లైనింగ్ క్లాత్లు పెట్టే చేస్తానండి చూడండి. అందుకని వీల్ మార్కర్ ఉంటే ఎన్ని లైనింగ్ క్లాత్స్ అయినా పెట్టి చేయొచ్చండి. 5 చేయొచ్చు, 6 చేయొచ్చు, ఎన్ని క్లాత్స్ ఉన్నా చేసుకోవచ్చు. అస్సలు టెన్షన్ ఉండదు. ఒకటి చేయాలంటే కష్టం అండి. కస్టమర్ బ్లౌజ్ ఒకటేసారి అట్ ఏ టైం 3 or 4 లైనింగ్ క్లాత్స్ ఇచ్చి బ్లౌజెస్ కుట్టండి అని చెప్తారు. అప్పుడు చాలా కష్టం అయిపోతుంది. అందుకని వీల్ మార్కర్ ఉందనుకోండి ఎన్ని క్లాత్స్ అయినా వేసుకోవచ్చు. చూసారా ఎన్ని లేయర్స్ వచ్చిందో. ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నీట్గా ఉన్నాయా లేదా అనేది. క్రాస్ చెక్ చేసుకొని కార్నర్ ఒక లైన్ వేసుకొని ఎల్ షేప్ స్కేల్ కూడా కంపల్సరీ ఉండాలండి మనకి. ఎల్ షేప్ స్కేల్ నుంచే బాగుస్తాయి లైన్స్ కూడా. అంటే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ బాగుంటుంది, వంకర టెంకరలుగా ఉండవు అనమాట. సో ఇంకో లైన్ వేసేసుకోండి. సీమిలాన్స్ కూడా ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ వచ్చి 6.5. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలా కష్టపడుతున్నాను, వీడియోస్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు చాలా ట్రై చేస్తున్నాను. మీకు రీచ్ అవుతుందో లేదో తెలియటం లేదు. 6.5 మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసేసుకొని జాయిన్ చేసేసుకొని సీమ్ అలౌన్స్ కూడా ఇంకో లైన్ వేసుకోండి ఖర్చుకి. ఇప్పుడు వచ్చి చూడండి కింద వచ్చి 4 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోండి. 39 సైజ్ వాళ్ళకి 3.9 అంటే 4 ఇంచెస్ యాజ్ యూజువల్ వేసుకోండి. కింద వచ్చి 7.5. ఇక్కడ 1 and 2కి మార్క్ వేసుకోండి. 1 ఇంచ్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోండి. అక్కడ నుంచి ఇక్కడ వరకు 9.25కి మార్క్ వేసుకోండి. ఆర్మ్ డౌన్. ఓకే, ఈ రకంగా మార్క్ వేసేసుకున్న తర్వాత లైన్ జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో అక్కడ లైన్ వేసుకోండి. లైన్ వేసుకొని చిన్న షేప్ ఇవ్వండి. అలాగా షేప్ ఇచ్చి 1 ఇంచ్కి మార్క్ వేసుకున్న దగ్గర నుంచి 9.2కి ఎంత వచ్చిందో చూసి దాన్ని హాఫ్ చేయండి. హాఫ్ చేసి అక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. అలా పెట్టి మార్క్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత చిన్న షేప్ స్కేల్ తీసుకొని షేప్ ఇచ్చేయండి. షేప్ అయితే మ్యాండేటరీ అండి, మెయిన్ ఇంపార్టెంట్. అది చాలా చాలా ఒక అవసరం మీకు షేప్ స్కేలు షేప్ చేయడానికి. ఈ విధంగా చేయాలండి, లేదంటే భుజాల దగ్గర లెగిసిపోతుంది. క్లాత్ అనేది కరెక్ట్గా షేప్ ఇవ్వాలన్నమాట. ఇలా 1.5కి మార్క్ వేసుకున్న తర్వాత వీల్ మార్కర్ షేప్ ఇచ్చేసాను ఇలాగా. ఈ రకంగా 9.25 వచ్చింది మనకి ఆర్మ్ డౌను. 9.2కి మధ్యలో ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇది దీని నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసి దాన్ని అక్కడ 50% మార్క్ వేసి అక్కడ నుంచి చిన్న ఎస్ షేప్ వస్తుందండి. ఎస్ లాగా అది వచ్చిందా లేదా చూసుకోవాలి మీరు. మరీ ఎక్కువ లోతు తీయకూడదు అనమాట. అది నెక్స్ట్ నేను చూపిస్తాను. ముందైతే ఇది కట్ చేసుకుందాము నీట్గా. ఇలా నీట్గా కట్ చేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఒక చిన్న వీల్ మార్కర్తో మార్క్ వేసేసుకోండి. నీట్గా మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ ఒక ఘాటు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ 4 లేయర్స్ ఓపెన్ చేయండి. అలా 4 లేయర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఎక్కడైతే హాఫ్కి ఒక మార్క్ వేసానో అక్కడ నుంచి షేప్ ఇవ్వండి. అలా ఎస్ షేప్ రావాలండి, నీట్గా షేప్ రావాలి. అదే మెయిన్ అనమాట లోతు తీయడానికి మనకి. ఈ విధంగా లోతు తీయడానికి అనమాట. ఇలా ఎస్ షేప్ లాగా కట్ చేసుకోండి. చాలా నీట్గా రావాలండి. అక్కడ వరకు తీసేయండి చాలు. ఎగ్జాక్ట్గా వచ్చాయి చూసారా.
మీరు కూడా ఇలా కట్ చేయడానికి ట్రై చేయండి. బిగినర్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకుంటాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయాలండి. మీ సపోర్టే నాకు ఉండాలి ఎప్పటికీ. మీ త్రూ నేను కూడా చాలా నేర్చుకుంటానండి. మీరు అడిగే క్వశ్చన్స్కి, మీరు అడిగే డౌట్స్కి ఇంకా లేటెస్ట్ వీడియోస్ అన్నీ నేను మీకు పెడతానండి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ కటింగ్ చేద్దామండి. షేప్స్కి వచ్చి చూడండి, రెండు లైనింగ్ క్లాత్స్ తీసుకున్నాను. ఇది కూడా అలాగే తీసుకోండి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, వీల్ మార్కర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మార్క్ వేసేసుకోండి, ఒకటి వేసేసుకొని గీసేసుకోండి. ఇంకో లైన్ వేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత వెస్ట్ ఎంత ఉంది మనకి అది చూడండి. ఇప్పుడు 2 లేయర్స్ సెట్ చేసుకోవాలండి. మనకి వెస్ట్ వచ్చి ఎంత ఉంది, ఇది వచ్చి 3.3 దగ్గర మార్క్ చేసుకోండి. వెస్ట్ వచ్చి 8.25 1.5 ఎక్స్ట్రా. ఇక్కడ కూడా 3 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్, అక్కడ 3 ఇంచెస్ సరిపోయింది. అది మార్క్ వేసేసుకోండి. ఇలా ఆ లైన్ కూడా వేసుకోవాలి, 3 లైన్లు. తర్వాత 3 తీసుకున్నాం, దాన్ని హాఫ్ చేస్తే 1.5కి ఈ కార్నర్కి జాయిన్ చేయండి. జాయిన్ చేసి ఇలా షేప్ వేసేయండి. అంతే అండి మన షేప్ పట్టి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రకంగా మీరు కనుక చేశారంటే షేప్ పట్టి మీరు మళ్ళీ కటింగ్స్ అనేది చేసే అవసరం ఉండదు మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఎందుకంటే షేప్ పట్టి ఇది కూడా మనము మెజర్ చేసి కట్ చేసాం కాబట్టి మనకి మళ్ళీ కటింగ్ చేసే అవసరం ఉండదు. ఎట్లా ఉందో అట్లా యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్కి అటాచ్ చేసేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కుట్టేయచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.